హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, యాక్చువల్లీ ఈ వీడియోలో ఏంటంటే మన పెప్పర్కి అండ్ మన ఓరియోకి స్నానం చేయించబోతున్నాం అనమాట. సో టాబ్లెట్స్కి స్నానం ఎలా చేయించాలి ఏంటి, సో వాటి గురించి నాకు అంతగా తెలియకపోవచ్చు గైస్. బట్ ఏంటంటే నేను ఎలా స్నానం చేపిస్తాను ఏంటి అని దాని గురించి ఈ వీడియో ఉండబోతుంది. సో ఈ వీడియో చూసండి. ఈ వీడియో ఆల్రెడీ రికార్డ్ చేస్తాను అనమాట. సో ఆ వీడియో చూసిన తర్వాత మనం ప్రెసెంట్కి వచ్చేద్దాం. సో ఫస్ట్ మీరు ఆ వీడియో చూసుకొచ్చేసండి గైస్. వీటికి ప్రెసెంట్ ఇప్పుడు నేను యూజ్ చేసింది వచ్చి టిక్ ఫ్రీ అనమాట. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే రెండింటికి కొంచెం టిక్స్ అనేవి కొంచెం ఎక్కువగా వచ్చేసాయి. సో అందుకే ఈ టిక్ ఫ్రీ షాంపూ అయితే వాడుతున్నాను. అండ్ దీన్ని ఇంతకుముందు అయితే నేను వాడలేదు. సో నేను అక్కడ అడిగి తీస్తాను, నాకు ఇది రెఫర్ చేశారు అనమాట. సో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటో అది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఓరియో గడికి ఎన్నిసార్లు స్నానం చేపించినా జస్ట్ యావరేజ్ ఒక 4 to 5 days కొంచెం నీట్గా ఉంటాడు అంతే. జస్ట్ 4 to 5 days. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఫుల్ డర్టీగా మారిపోతాడు అనమాట. సో ఎందుకంటే ఆ ఫర్ అలా ఉంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా ఆడుకుంటాడు వీడు. సో ఇక్కడ చూడొచ్చు కిందంతా ఏంటంటే ఫుల్ చాలా వరకు డర్టీగా ఉంటాడు. ఓకే, ఇప్పుడు మనం త్వరగా స్నానం చేపిద్దాం. మళ్ళీ ఎండ వెళ్ళిపోద్ది. సో మన పెప్పర్కి అంతే ప్రజెంట్ ఏంటంటే కొంచెం టిక్స్ అనేవి ఉన్నాయి. సో అందుకే అన్నిటికీ ఒకటే షాంపూ అయితే వాడుతున్నాము. యాక్చువల్లీ దీనికి ఓరియోకి మంచిగా గ్రూమింగ్ చేయాలనిపిస్తుంది కానీ ఐ మీన్ ఇంకా హెయిర్ కట్ అలాంటివి చేయాలనిపిస్తుంది కానీ బట్ ఏంటంటే ఈ లాంగ్ కోట్ బాగుంటుంది కదా. సో అందుకే హెయిర్ కట్ అనేది ఏమీ చేయించట్లేదు. ఓరియోకి కొంచెం స్నానం చేయించడం కష్టం గైస్. మన పెప్పర్ అయితే వాడికి బాగా అలవాటు కాబట్టి స్నానం బాగా చేయించుకున్నాను అనమాట. సో అక్కడి నుంచి మూవ్ కూడా కాదు స్నానం చేయించేటప్పుడు. సో వీడు అలా కాదు, పరిగెడుతుంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనము హెడ్కి వచ్చేసరికి స్నానం చేయించడానికి చాలా కష్టం అయిపోద్ది మనకు. ఎందుకంటే చాలా వరకు ఇబ్బంది పెడుతుంటాడు. అందుకని చెప్పి స్మెల్ కూడా మంచిగానే ఉంది గైస్. ఇది ఈ షాంపూ స్మెల్ కొంచెం బాగానే ఉంది. లాస్ట్ టైము మన మ్యాక్స్ది చేసాం కదా వీడియో. సో ఆ వీడియోలో చూసింటారు మీరు ఎంత కష్టమైంది మన మ్యాక్స్కి స్నానం చేయించడం. దీనికి ఏంటంటే ఈ టాయ్ బ్రీడ్స్ కాబట్టి వీటిని హ్యాండిల్ చేయడం కొంచెం చాలా ఈజీ ఉంటుంది లార్జ్ బ్రీడ్స్తో కంపేర్ చేసుకుంటే. సో అవి ఏంటంటే కొన్ని అయితే బాగానే స్నానం చేయించుకుంటాయి గైస్. బట్ ఇంకా కొన్ని అయితే చాలా ఇబ్బంది పెడతాయి అనమాట స్నానం చేయించుకోవాలి అసలు. ఈ టిక్స్ పోవాలంటే మనకి ఒక ట్యాబ్లెట్ వస్తుంది అనమాట. ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కలిసి సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ట్యాబ్లెట్లో మనకి బ్రోవాక్టో అని చెప్పి ఒక ట్యాబ్లెట్ వస్తుంది. సో అది కూడా వాడుకోవచ్చు. అదేంటంటే మనకి ఒక 6 months వరకు టిక్స్ అనేవి రావన్నమాట. అది మంచి ట్యాబ్లెటే. బట్ ఏంటంటే ప్రజెంట్ ఇది ఒక 5 months కాబట్టి నేను 3 monthsకి ఇవ్వచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. బట్ ఎందుకని చెప్పి నేను ఊరికే షాంపూ వాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఏం లేవు. ముందుగా బాడీ వేసుకొని దాని తర్వాత లెగ్స్కి అయితే వెళ్ళిపోవడం. అసలు ఫస్ట్ థింగ్ ఈ షాంపూ మనకు వర్క్ అవ్వాలంటే ముందు ఏం చేయాలంటే బాగా షాంపూ అంతా అప్లై చేసుకొని మంచి ఫోమ్ వచ్చేంత వరకు అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక 5 minutes, ఒక 10 minutes అట్లీస్ట్ దాన్ని వదిలేసేయాలన్నమాట. మనం వాటర్ వేయకూడదు. సో అప్పుడు ఏంటంటే ఆ షాంపూ అంతా కూడా మనకి బాడీలో ఐ మీన్ స్కిన్ వరకు రీచ్ అయ్యి సో అప్పుడు వర్క్ అవుతుంది అనమాట. అది పనిచేయడం జరుగుద్ది. గైస్ చూస్తున్నారా? సో ఇంతసేపు బాడీకి వేసాను అనమాట. సో బాడీకి వేసినప్పుడు సైలెంట్గా ఉన్నాడు. అండ్ హెడ్కి వచ్చేసరికి ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో అసలు ఫేస్ అనేది క్లీన్ చేయలేడు గైస్. ఇంకో విషయం ఏంటంటే స్నానం చేయించేటప్పుడు అసలు చెవులకి కొంచెం నీళ్ళు వెళ్ళకుండా చూసుకోండి. చూస్తున్నారా? సో ఇప్పుడు స్టార్ట్ అనమాట మనోడిది. ఓకే. సో చూస్తున్నారా? ఇప్పుడు మొత్తం అంతా షాంపూ అనేది అప్లై చేస్తాను కదా. సో అంతా బాడీ అంతా అప్లై చేసిన తర్వాత ఏంటంటే ఒక 10 minutes వరకు సో అలా వదిలేయాలన్నమాట. సో కొంచెం డ్రై అవ్వడానికి. డ్రై కోసం కాదు, అది మెయిన్ ఏంటంటే ఆ షాంపూ అంతా కూడా సో బాడీ వరకు రీచ్ అవ్వాలన్నమాట.
నాకు తెలిసి గైస్ నేను స్విట్జర్ని ఫస్ట్ టైం పెంచుకున్నాను కదా, మోస్ట్ ప్రాబ్లీ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది గైస్. నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనకి లాంగ్ హెయిర్ వస్తుంది కాబట్టి సో డైలీ వన్స్ అనేది మనము కోమ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చాలా త్వరగా డర్టీ అయిపోతారు అనమాట. సో అందుకు స్నానం చేయించుకుంటూ ఉండాలి వీక్లీ వన్స్ అలాగా. సో స్నానం కంప్లీట్ అయిపోయింది. ఇలా ప్రెస్ చేసుకుంటే కొంచెం డ్రై ఈజీగా అయిపోద్ది గైస్. యాక్చువల్లీ చాలా వరకు ఎండ ఉండేది అనమాట. సో ఇప్పుడు పోయింది, నా టైం అలా ఉంది. సో నేను పైకి వచ్చినప్పుడు ఎండ అయితే పోయింది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇప్పుడు పైకి రాగానే బాగా పరిగెత్తారు అనమాట. చేతి కూడా దొరకలేదు, అందుకే చూపిస్తా కాలు మళ్ళీ మనకి గట్టి చెప్పేసి ఇంటికి చెప్పేది మనము హైబ్రిడ్స్కి కొంచెం స్నానం చెప్పేసి కొంచెం ఇబ్బంది. సో పెప్పర్కి దూరం ఉండడం వల్ల ఇప్పుడు ఏంటంటే టవల్ అనేది కొంచెం చాలా వరకు వెట్ అయిపోయింది. సో నేను బ్రైట్నెస్ తీసుకొస్తున్నాను. సో మెయిన్గా మనము ఈ భాగం దగ్గర అండ్ హెడ్ మెయిన్ మనకి డ్రై అయిపోవడం నేను దగ్గర 3:30 అలా అవుతుంది. ఇంకే తగ్గుతుంది. ప్రాబ్లీ నాకు తెలిసి డ్రైయర్ వేయాలనుకుంటున్నాను. సో ఎండ కొంచెం బాగా వస్తే గైస్, లేదు ఎండ రాలేదంటే మాత్రం కొంచెం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం వస్తుంది. సో ఇంకేసి రాలేదంటే డ్రైయర్ అయితే పెడతాను అనమాట. చూస్తున్నా కాళ్ళు అంత త్వరగా ఎంత గలీజ్ చేస్తుందో. సో ఇప్పుడు కాచుకున్నాను అనమాట. ఇప్పుడు సో ఇప్పుడు మనం వదలగానే వెళ్ళి ఆడుకోవాలి, పరిగెట్టాలా, ఇప్పుడు పరిగెడుతున్నాం. లైట్గా ఎండ వస్తుంది కానీ సో అంత ఎఫెక్టివ్ లేదనమాట ఈ ఎండ కూడా. వైర్ రా వైర్ కోసం పడలేదనమాట మనకి. సో మనం పెప్పర్ చూస్తున్నా. సో పెప్పర్ చాలా చాలా బెస్ట్ గైస్. సో బాగా ఆడుకుంటాడు కానీ అల్లరి కొంచెం తక్కువ అనమాట. ప్లస్ ఏంటంటే చెప్పిన మాట బాగా వింటాడు. ఈవెన్ గ్రూమింగ్ చేస్తున్నా బాగా కోఆపరేట్ చేస్తాడు అనమాట. ఓరియో రైట్. ఇప్పుడైతే కొంచెం ఎండ బాగానే వస్తుంది. సో అందుకే పెట్టాను అనమాట. సో టవల్ అన్నీ ఫుల్ వెట్ అయిపోయింది అనమాట. సో అందుకే డ్రై అవ్వడానికి అయితే పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం డ్రై అయిపోయింది ఇక్కడంతా. సో ఇప్పుడు మనం కోమ్ చేస్తుంటే సో అది బాగా మంచి ఇంకా డ్రై అయిపోతుంది. సో ఒకటేంటంటే గైస్, షిట్జూకి సంబంధించినంత వరకు హెయిర్స్ అనేవి నాట్ పడకుండా చూసుకోవాలి గైస్. సో అది కొంచెం రిస్క్ అనమాట. సో వన్స్ నాట్ పడ్డాయంటే అవి ప్రాబ్లం కాదు, మొత్తం అనేది తీసేయాలన్నమాట. సో ఒకసారి మన పెప్పర్కి మనం తెచ్చుకున్న కొత్తలో ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా గ్రూమ్ అనేది చేయలేదన్నమాట. సో స్మెల్ వచ్చేస్తుంటుంది, బాగా స్మెల్ వస్తుండేది. అండ్ ఏంటంటే హెయిర్స్ అంతా కూడా నాట్ పడిపోయాయి అనమాట. సో అందుకే తీసుకెళ్ళి మంచిగా ట్రిమ్ అది చేపిస్తాను. సో ట్రిమ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ప్రాపర్గా ఉంది. అండ్ మేము కూడా మంచిగా గ్రూమ్ చేస్తున్నాం కాబట్టి నాట్ అనేవి పడట్లేదు. ఫస్ట్ ఏంటంటే కొంచెం హార్ష్గా కాకుండా కొంచెం ఈజీగా, దానికి నొప్పి కలగకుండా కొంచెం ఈజీగా సో చాలా ప్లేఫుల్ ఉంటాయి గైస్. నాకు
ఫ్రిడ్జ్ ఫస్ట్ టైం కాబట్టి సో ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను కాబట్టి లైక్ చాలామంది ఏంటంటే చాలామంది చెప్పారు నాకు, నేను అంతే అనుకున్నాను, అదే నిజం అనుకున్నాను. ఏంటంటే చాలా లేజీ ఉంటాయి ఫ్రిడ్జెస్, ఎప్పుడు పడుకుంటూనే ఉంటాయి. సో తినడం పడుకోవడం అంటే వాటి పని అనేది చాలామంది చెప్పారు. ప్లస్ నేను కూడా అదే నిజం అనుకున్నాను అనమాట. బట్ వన్స్ నేను ఫ్రిడ్జ్ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే సో అది రాంగ్ అని ప్రూవ్ అయింది. సో వీడి యాక్టివ్నెస్ ముందు అసలు మనం కూడా పనికిరావు అనమాట. సో ఆడుతూనే ఉంటాడు 24/7. రాత్రి ఒక 10:30కి స్టార్ట్ చేశాను. 10:30 to 12:30 వరకు ఎవరిని పడుకునేవాడు అనమాట. సో ఇన్కేస్ కుదిరితే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఆ వీడియో కూడా తీస్తాను. సో అలా చేస్తాను. చూసారా నేను చూపాను ఇక్కడ మంచిగా ఫోన్ చేశాను కదా. సో ఇక్కడ బాగా ట్రై అయింది. ఇటు సైడ్ చూడండి ఒకసారి. ఈ సైడ్ ఇక్కడ ఫోన్ వేయలేదు కాబట్టి సో అట్లా ఉంది. వీడికి ఏంటంటే వాడిని ఫ్రీగా వదిలాం. సో ఇప్పుడు వాడు ఆడుకోలేదు. సో వాడు ఏంటంటే త్వరగా అంతా చేయించుకున్నాడు. సో ఆడుకుంటాడు. వెయిట్ చేయి నువ్వు ఉండు. ఇష్యూ ఏంటంటే షిట్జుకి హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ అనమాట. బేసిక్గా చూసుకుంటే అన్ని డాగ్స్కి ఇయర్లీ ట్వైస్ అనేవి షెడ్డింగ్ అవుతుంది కదా. సో నేనే చెప్పాను మ్యాక్స్ గారి విషయంలో చాలాసార్లు చెప్పాను. బట్ ఓన్లీ ఫర్ షిట్జు ఏంటంటే షెడ్డింగ్ అనేది అవ్వదంట. సో అది మెయిన్ థింగ్. సో అది ప్లస్ అయింది మాకు. ఎందుకంటే సో మ్యాక్స్ గారు ఉన్నప్పుడు ఏంటంటే చాలా వరకు హెయిర్స్ ఎక్కడ పడితే ఉంటాయి అనమాట. వీటి విషయానికి వచ్చేసరికి అసలు హెయిర్స్ అనేవి కనపడుతుంది ఇంట్లో. సో నేను ఇందాకనే దూపుతాను కదా. సో ఇక్కడ చూడండి ఏమైనా వచ్చే హెయిర్స్ సో రావన్నమాట ఈజీగా మనకి వస్తాయి. బట్ ఏంటంటే మనము ఇంకా బాగా కామ్ చేస్తున్నప్పుడు లైట్గా వస్తాయి అనమాట. అంత తప్పించి వీటికి హెయిర్స్ ఫాలింగ్ అనేది అంత ఈజీగా జరగదు. వేసేస్తారా ఫుల్ కోమింగ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూడండి అంత క్యూట్గా ఉండడా. మనం ఇంకా కొంచెం డ్రై అవ్వాల్సింది అనమాట. సో ఇప్పుడు నెక్ దగ్గర అంతా ఆగట్లేదు మనోడు, కొంచెం పొద్దున మనకి గోల పెట్టేస్తున్నాడు. సో కాసేపు పొద్దున ఇప్పుడు సో మన పెప్పర్ ఇక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలన్నమాట. సో వీడి ఇప్పుడు మనకి చూస్తున్నారా పెప్పర్ గారు గైస్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వీడికి ఏంటంటే ఈ హెయిర్స్ అనేవి కూడా చాలా వరకు స్మూత్ ఉంటాయి అనమాట, లైక్ మన ఓరేగాడ్లాగే. సో బట్ చూడడానికి ఏంటంటే రింకల్ హెయిర్స్ కాబట్టి మనకి ఏంటంటే కొంచెం రఫ్గా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ లేదు చాలా వరకు స్మూత్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో వీడికి కూడా ఇంకొకసారి గ్రూమింగ్ అనేది ఖచ్చితంగా చేయించాలి, లైక్ హెయిర్ కట్. ఓకే. సో మనకేంటంటే ప్యూర్ బ్లాక్ కాదు బేసిక్, ఓకేనా. సో మనకేంటంటే లైట్ మనకి ఈ బ్రౌన్ కలర్ కూడా మనకి మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఓరియో కొంచెం దూరి చూసారు కదా గైస్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన స్టాక్ కూడా త్వరగా రాబోతుంది. సో స్టాక్ రాగానే వెంటనే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, అండ్ చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు వీడియోస్ ఎందుకు రావట్లేదని చెప్పి. సో ఇక మీద నుంచి అయితే వీడియోస్ కంపల్సరీగా వస్తూనే ఉంటాయి గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే స్టాక్ అనేది కూడా రాబోతుంది. సో అంతా కూడా సెట్ చేసి పెట్టేస్తాయి అనమాట. సో స్టాక్ రావడమే లేటు. సో స్టాక్ రాగానే సో మీకు వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు పోస్ట్ చేస్తుంటాను మన వాట్సాప్ గ్రూప్లో కానీ, లేదంటే మన సో గైస్ ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ, లేదంటే మన యూట్యూబ్లో కానీ అప్డేట్ చేస్తాను అనమాట. సో స్టాక్ రాగానే ఒక 2 days వరకు అయితే క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత సేల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. సో సేల్స్ స్టార్ట్ అవ్వగానే మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో
త్వరగా అన్నీ కూడా డిస్పాచ్ చేస్తాం. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే అంతే కదా సీరియస్కి వీడియో మీరు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, టేక్ కేర్.